చీకటి. ఈ మాట వినగానే మనలో చాలామందికి ఓ రకమైన భయం కలుగుతుంది కదూ. కాని ఓ రాత్రి ఉంది. ఆ రాత్రిలోని చీకటే ఓ గొప్ప ఆధ్యాత్మిక చైతన్యానికి దారి చూపిస్తుంది. అదే మహాశివరాత్రి. సో ఈరోజు మనం శివుడి ఆ మహారాత్రి వెనుక ఉన్న అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం. అసలు మహాశివరాత్రి అంటే ఏంటి? కేవలం శివుడికి పూజలు జాగరణలు చేసే పండుగ మాత్రమేనా? లేదంటే దీని వెనుక విశ్వానికి సంబంధించిన ఏదైనా లోతైన అర్థం దాగి ఉందా? పదండి తెలుసుకుందాం. చూడండి, మహాశివరాత్రి అనేది శివుడికి అంకితం చేసిన పండగే అయినా అది అంతటితో ఆగిపోదు. ఇది మన లోపల ఉన్న అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగు వైపు నడిపించే ఒక అద్భుతమైన అవకాశం. ఇది కేవలం ఒక రోజు చేసుకునే పండగ కాదు, మనలో పరివర్తన తీసుకురావడానికి ప్రకృతి మనకిచ్చిన ఒక గొప్ప వరమన్నమాట. సరే, ప్రతి పండగ వెనుక కొన్ని అద్భుతమైన కథలుంటాయి కదా. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మహాశివరాత్రి వెనుక ఉన్న ఆ దివ్యమైన గాథలేంటో చూద్దామా? సాధారణంగా ఈ పవిత్ర రాత్రికి సంబంధించి 3 ముఖ్యమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి, శివపార్వతుల దివ్య కళ్యాణం జరిగిన రోజు. ఇక రెండోది, శివుడు తన సృష్టి స్థితి లయకారకమైన తాండవ నృత్యం చేసిన రాత్రి. ఆ తర్వాత మూడోది, మొత్తం విశ్వాన్నే కాపాడడానికి శివుడు హాలాహల విషాన్ని స్వీకరించిన సందర్భం. మొదటి కథ ప్రకారం ఈ పవిత్రమైన రోజునే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నారట. వాళ్ల కలయిక అంటే కేవలం 2 వ్యక్తుల పెళ్లి కాదు, అది చైతన్యానికి అంటే కాన్షియస్నెస్కి మరియు శక్తికి అంటే ఎనర్జీకి మధ్య జరిగిన సంగమం. ఈ సృష్టిలో ఏదైనా జరగాలంటే ఈ రెండూ కలవాల్సిందే. సో వాళ్ల కలయికే సృష్టికి మూలం. ఇక మరో కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రమథనం చేస్తున్నప్పుడు ముందుగా అత్యంత భయంకరమైన హాలాహలం పుట్టుకొచ్చింది. ఆ విషపు సెగలకు లోకాలన్నీ అల్లకల్లోలమైపోయాయి. అప్పుడు అందర్నీ కాపాడటానికి శివుడు ముందుకొచ్చి ఆ విషాన్ని మొత్తం తాగేసి తన గొంతులోనే ఆపేశాడు. అందుకే ఆయన గొంతు నీలంగా మారి నీలకంఠుడు అనే పేరొచ్చింది. చూశారా, విశ్వాన్ని కాపాడటానికి ఎంతటి త్యాగం చేశారో. మరి ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ రాత్రిని భక్తులు ఎలా జరుపుకుంటారు? వాళ్ళు చేసే ఆచారాల వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఈ రాత్రి భక్తులు పాటించే ఆచారాల్లో ముఖ్యంగా 4 కనిపిస్తాయి. మొదటిది ఉపవాసం. ఇది శరీరాన్ని మనసుని తేలికపరుస్తుంది. రెండవది జాగరణ, అంటే రాత్రంతా మేల్కొని ఉండటం. మూడవది ఓం నమఃశివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపించడం. ఇక 4వది శివలింగానికి పాలు తేనె నీరు లాంటి వాటితో అభిషేకం చేయటం. ఇవన్నీ మనసుని ఒకచోట కేంద్రీకరించి దైవానికి దగ్గర చేయడానికి సహాయపడతాయి. సరే, పూజలు ఉపవాసాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మహాశివరాత్రి వెనుక ఒక గొప్ప యోగిక్ సైన్స్ కూడా ఉంది. అసలు శివతత్వం అంటే ఏంటి? ఈ రాత్రికి మన శరీరంలోని శక్తికి ఏంటి సంబంధం? ఆ లోతైన రహస్యాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. యోగ శాస్త్రం ప్రకారం శివ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక రూపం కాదు. శివ అనే పదానికి అర్థం ఏది కాదో అది. అంటే ఈ సృష్టిలో మనం చూసేదంతా ఉన్నది, మరి లేనిదేంటి? ఆ శూన్యం, ఆ అనంతమైన ఖాళీ ప్రదేశమే శివుడు. ఈ మొత్తం సృష్టి ఆ మహాశూన్యం నుంచే పుట్టిందని యోగులంటారు. ఒక్కసారి ఆలోచించండి. కాంతికి ఎప్పుడూ ఒక మూలం ఉంటుంది. ఒక బల్బు, ఒక సూర్యుడు, ఏదో ఒకటి. దానికి మొదలు చివరు ఉంటుంది. కానీ చీకటికి దానికి మూలం లేదు, హద్దులు లేవు. అది అంతటా వ్యాపించి ఉంది, అనంతమైనది. ఆధ్యాత్మికంగా చూస్తే ఆ అనంతమైన సర్వవ్యాప్తమైన శూన్యమే శివతత్వం. చీకటంటే అజ్ఞానం కాదు, అనంతమైన అవకాశం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, శాస్త్రీయంగా కూడా ఈ రాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. మహాశివరాత్రి నాడు భూమి ఉత్తరార్ధగోళం ఒక ప్రత్యేకమైన కోణంలో ఉండటం వల్ల మన శరీరంలోని శక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుందట. అందుకే ఈ రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచి మేల్కొని ధ్యానంలో ఉంటే ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితులను చేరుకోవచ్చని అంటారు. మరి ఈ ప్రాచీన పండుగను నేటి ఆధునిక ప్రపంచంలో ఎలా జరుపుకుంటున్నారు? ముఖ్యంగా రాబోయే 2025లో దీని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. రాత్రంతా చేసే జాగరణను 4 ప్రహారాలుగా అంటే 4 భాగాలుగా విభజిస్తారు. ఇక్కడ 2025కి సంబంధించిన సమయాలు చూడొచ్చు. రాత్రి గడిచే కొద్దీ
ప్రతి ప్రహారంలో చేసే పూజ సాధకుడిని మరింత లోతైన ఆధ్యాత్మిక అనుభూతిలోకి తీసుకువెడుతుంది. 2025 మహాశివరాత్రికి ఒక చారిత్రాత్మకమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరిగే మహాకుంభమేళ ముగింపు ఈ మహాశివరాత్రితో కలిసి వస్తోంది. ఇది నిజంగా తరతరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంగమం. ఈ పండుగ ఒక్క భారతదేశానికే పరిమితం కాదు, ఇది నిజంగా ఒక గ్లోబల్ ఫెస్టివల్. వారణాసిలోని కాశీ విశ్వనాథుడి దగ్గర లక్షల మంది భక్తుల నుండి నేపాల్లోని పశుపతినాథ ఆలయం వరకు, ఆశ్చర్యంగా పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయంలో వేలాది మంది, అలాగే మారిషస్, కరేబియన్ దీవుల్లోని హిందూ సమాజాలు, ఇలా ప్రపంచమంతా ఈ రాత్రిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అంటే మనం ఏదైతే చీకటి అనుకుని భయపడతామో అదే మనల్ని మనం తెలుసుకోవడానికి, మేల్కొలుపు పొందడానికి ఒక గొప్ప మూలం కాగలదా? బహుశా మహాశివరాత్రి మనకు ఇదే సందేశాన్నిస్తుందేమో. సమాధానం ఎక్కడో లేదు, మనలోనే ఉందని గుర్తు చేస్తుందేమో. ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్కి మద్దతుగా మీ స్నేహితులతో కూడా పంచుకోండి. मोहनं हि देहिनां शशङ्करस्य चिन्तनम्.